ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటికే ఎన్కౌంటర్లతో మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోతున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకుంటూ ఉన్నాయి. 2 వారాల క్రితం కూడా ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చలపతితో సహా 20 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ పంచాయతీ ఎన్నికల ముందు మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టుల చర్యలను భద్రతా బలగాలు తిప్పికొట్టారు. పాలిట్ బ్యూరోలో కూడా మావోయిస్టులు అగ్రనేతలు ఎవరూ మిగలలేదు అని ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించాలి అని కేంద్రం కూడా ముందుకు వెళ్తుంది. మావోయిస్టులు ఇప్పుడు చివరి దశలో ఉన్నారు, చివరి శ్వాసను మావోయిస్టులు పీల్చుకుంటున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ తాజాగా జరిగిన ఎన్కౌంటర్పై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఈ ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మహారాష్ట్ర సరిహద్దులో నేషనల్ పార్క్ వద్ద సంబంధించినటువంటి ఏరియా కమిటీతో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ బృందంతో భద్రతా బలగాలు కాల్పులు కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు ఉదయం భద్రతా బలగాల నుంచే ఒక అధికారికమైనటువంటి సమాచారం మీడియాకైతే అందింది. మొత్తం ఎదురు కాల్పుల ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా గత కొంత కాలంగా మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు మోహరించి ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలకు మొదటి నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువగా సర్చింగ్ ఆపరేషన్స్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. గత కొంతకాలం క్రితం అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్ గరియాబంద్, నౌపాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ భద్రతా బలగాలు నిర్వహించాయి. ఒకవైపు ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, మరోవైపు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అక్కడ చాలా పెద్ద మొత్తంలో మావోయిస్టులు మట్టుబెట్టాయి. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి లాంటి నేతలను కూడా మావోయిస్టు పార్టీ కోల్పోయింది. అయితే తాజాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో ముందస్తుగానే భద్రతా బలగాలు సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే మొత్తం 12 మంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో మృతి చెందినట్లయితే చెప్తున్నారు. అయితే అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అనే అంశం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యులు కూడా తలో దారి వెతుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ సంబంధించినటువంటి స్క్వాడ్ టీమ్ తో, స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్స్ తో మావోయిస్టు బలగాలు, పిఎల్జీ బలగాలు కూడా సరిహద్దుల్లోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ సేఫ్ జోన్లను వెతుక్కుని అక్కడే పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అంశంలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే అగ్రనేతలు కూడా ఉన్నట్లు మనకు ఒక విశ్వసనీయ సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భద్రతా బలగాలు వచ్చిన తర్వాత మనం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. కానీ ఏం చెప్తున్నారు, ఇప్పటికే జరుగుతున్న ఎన్కౌంటర్లో భారీ ఎత్తున మావోయిస్టులు చనిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు చివరి శ్వాసను పీల్చుకుంటున్నారు, మావోయిస్టులు అంతమొందించడం లక్ష్యం అంటూ కేంద్రం కూడా చెప్తోంది. అమిత్ షా కూడా మొన్న ఆ విషయాన్ని చెప్పారు. 2 వారాల క్రితం 20 మంది మావోయిస్టులు చనిపోయారు, ఇప్పుడు 12 మంది చనిపోయారు. సో ప్రజా సంఘాల నేతలు ఏమంటున్నారు? భద్రతా బలగాల వైపు నుంచి ఆ గణాంకాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే గత ఏడాది దాదాపు 260కి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టగలిగాయి. ఈ ఏడాది జనవరి నెలలో సుమారు 40 మందికి పైగా మావోయిస్టులు మట్టుపెట్టారు. ఫిబ్రవరిలో కూడా దాదాపు ఇప్పటికే సంఖ్య 15ను దాటి ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ తో 12 కూడా చేరింది. కాబట్టి దాదాపు 30 పైన ఈ నెలలో కూడా ఎన్కౌంటర్స్ లో మావోయిస్టులు మృతి చెందినటువంటి గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఒకటే సమాధానం వినిపిస్తుంది, ఆపరేషన్ ఖగార్ దాదాపు రాబోయే ఏడాదితో ముగిస్తామని చెప్పి భద్రతా బలగాలు చాలా స్పష్టంగా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. నక్సలిజాన్ని, ఆ సిద్ధాంతాన్ని మేము అంతం చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నక్సలైట్ని మాత్రం అంతం చేసి తీరుతామనేది భద్రతా బలగాలు చాలా స్పష్టమైనటువంటి సమాధానం అయితే వినిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు కూడా మృత్యువాత పడడం ఆ పార్టీకి తీరని లోటనే చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. అయితే కేంద్ర కమిటీ కూడా ఈ అంశంపై సునిశ్చితంగా పరిశీలన జరుపుతుంది, ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలను కూడా ఆలోచన చేస్తుంది మావోయిస్టు పార్టీ. మరోవైపు జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ల పట్ల అటు దేశవ్యాప్తంగా జాతీయ మీడియా కూడా కొంత మౌనం పాటిస్తుందని చెప్పి మావోయిస్టు పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లను ప్రసారం చేయట్లేదని పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ వరుస లేఖలు కూడా విడుదల చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంపై ప్రజా సంఘాలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలను ప్రశ్నించాలని కూడా మావోయిస్టు పార్టీ సంబంధిత లేఖల్లో అయితే కోరుతుంది. ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో వరుస కాల్పుల్లో మావోయిస్టులకు పెద్ద ఎత్తున నష్టం కలగడం మాత్రం ఆ పార్టీని, ఆ పార్టీ సానుభూతి పనులను ప్రధానంగా ప్రజా సంఘాలను పెద్ద ఎత్తున కలిసి వేస్తుంది రోహిత్. రైట్ ఉదయ్,
మరోసారి మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరగడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మరికొంతమంది అక్కడ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ పంచాయతీ ఎన్నికల ముందు మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టుల చర్యలను తిప్పికొట్టారు భద్రతా బలగాలు. 2 వారాల క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చలపతితో సహా 20 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు మరో 12 మంది మావోయిస్టులు చనిపోవడంతో మావోయిస్టులకు గత కొద్ది కాలం నుంచి పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవినాయక్, ఇటీవల కాలంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి, పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎంతమంది మావోయిస్టుల సమయంలో అక్కడ ఉన్నారు? దండకారణ్యం దద్దరిల్లుతుంది. ముఖ్యంగా బస్తర్ ప్రాంతం అంతా, బస్తర్, బీజాపూర్, అదేవిధంగా కాంకేర్ ప్రాంతం అంతా ఒక రకంగా తుపాకీ మూతలతో దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ అటు సైనిక బలగాలకు వరుస ఎన్కౌంటర్లతో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న నైట్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా అట ఛత్తీస్గఢ్ లోని పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో బీజాపూర్ లాంటి జిల్లాల్లో ముఖ్యంగా గంగులూరు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ మరొక ముందే మళ్ళీ బీజాపూర్ సమీపంలోని అటు పార్క్ వద్ద, అంటే పార్క్ వద్ద, నేషనల్ పార్క్ వద్ద మళ్ళీ ఎన్కౌంటర్ జరగడం, ఆ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇలా వరుస ఎన్కౌంటర్లతో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ లో అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం టాప్ క్యాడర్ నే ఎలక్ట్ చేస్తుంది. టాప్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా తెలుగువారు. అయితే తెలుగువారు రాష్ట్ర కమిటీ నుంచి మొదలుకొని కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో మెంబర్ వరకు, కేంద్ర కమిటీ వరకు ముఖ్యంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధాన ఉద్దేశం, మనం వరుస ఎన్కౌంటర్ల సారాంశం కన్నా చూసినట్టయితే ప్రధాన ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం ఉంది. ఎక్కడైతే మావోయిజం విస్తరిస్తున్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో వారిని మట్టుబెట్టాలి. మట్టుబెడితే కొంత భావజాలం కావచ్చు, అదేవిధంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కావచ్చు కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుందని ఆ పోలీసులు చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా బిఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆ ఎస్టీఎఫ్ కావచ్చు, దీంతో పాటు డిఆర్జీ, ముఖ్యంగా డిఆర్జీ అంశంలో మనం చూసినట్టు కనుకైతే గతంలో సల్వాజూడును డిఆర్జీగా మార్చిన పరిస్థితి. ఈ డిఆర్జీ చాలా సీరియస్ గా కీలకంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. డిఆర్జీ టీం ని వెంటనే ముందు పంపించి మిగతా కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్లకు ఎక్కువగా డ్రోన్ ఫెసిలిటీని వాడుతున్నారు. డ్రోన్ ద్వారా నేరుగా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన అనంతరం పక్కా పిన్ పాయింట్ ను ట్రేస్ చేసిన అనంతరం ఆ పిన్ పాయింట్ దగ్గరనే ఆ పోలీస్ బలగాలను సాంకేతికంగా ఎలా దించడం అనేది ఆలోచిస్తారు. ఆలోచించి వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు డ్రోన్ ద్వారా కూడా మేము డ్రోన్లను కూడా ఎదుర్కొంటున్నామనే మావోయిస్టు పార్టీ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వరుస ఎన్కౌంటర్లతో కూడా మావోయిస్టు పార్టీ ఎక్కడ భయపడట్లేదని నేరుగా ఆ ప్రకటనల ద్వారా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ పోలీస్ బలగాలు మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. ఖచ్చితంగా అనుకున్న దాని సగారు టార్గెట్ కంటే ముందే మావోయిస్టు పార్టీని అంతమందిస్తామని చెప్పినప్పటికీ ఇటు మావోయిస్టు మాత్రం ఎత్తుకు పై ఎత్తు చేసే ప్రయత్నం జరుగుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో ఒక రకంగా కాంకేర్, బీజాపూర్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి గర్చిరోలి ప్రాంతం, అటు తెలంగాణ ప్రాంతమైనటువంటి భద్రాచలం లాంటి సరిహద్దు ప్రాంతాల్లో వరుస తుపాకుల శబ్దాలతో మారుమోగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే అంటే ప్రతి రోజుకి ఎక్కడ చూసినా రోజుకోసారి ఎన్కౌంటర్, ఎక్కడో ఒక మావోయిస్టు మృతి అనే వార్త వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరుస ఎన్కౌంటర్లతో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు మావోయిస్టు పార్టీ అని చెప్పుకుంటే తప్పదు. రైట్ రవి, మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లతో ఇబ్బందులు పడుతున్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని కూడా మావోయిస్టులు కోల్పోతూ ఉన్నారు. పాలిట్ బ్యూరోలో కూడా ఇప్పుడు ఎంతో మంది మిగల్లేదు అనే చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద దెబ్బనే మిగిల్చింది. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు.